సంవత్సరాలు మంత్రిగా పనిచేసాడు. అప్పుడు ఆయన ఫైనాన్షియల్ స్టేట్ చూద్దాం అంటే ఎట్లా ఉన్నా, ఫైనాన్షియల్ స్టేట్ చూద్దాం అంటే ఎట్లా ఉన్నాడు, ఎట్లా ఏ విధంగా ఉండే. మళ్ళీ 2014 నుంచి 2023 దాకా ఒక లెక్క 10 సంవత్సరాల్లో 10,000కు కూడా ఇబ్బంది పడే హరీష్ రావు గారు 10,000 కోట్లకు ఏ విధంగా ఎదిగిండు. ఆర్థిక శాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా 10 సంవత్సరాలు ఏ విధంగా మంత్రిగా పనిచేసి 10,000 రూపాయలకు ఇబ్బంది పడే అగ్గిపేట హరీష్ రావు, అబద్ధాల పుట్ట హరీష్ రావు ఎట్లా 10,000 కోట్ల రూపాయలకు పడగలు ఎత్తిండో సిద్దిపేట ప్రజలకు తెలియాలి. సిద్దిపేట ప్రజలకు రక్తాన్ని తాగి అటు పటాన్ చెరువులో, అటు సదాశివపేటలో, అటు జహీరాబాద్లో, ఇటు నారాయణఖేట్లో, ఇటు రామాయణపేటలో, అటు నర్సాపూర్లో, అటు సిద్దిపేటలో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దుబ్బాకలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు అరాచకాలు అన్ని కావు. 10 సంవత్సరాలు భూబకాసునిలాగా రక్తం తాగే రాక్షసునిలాగా డబ్బు మదం పట్టిన ఒక దుర్మార్గునిలాగా 10 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాని దుర్మార్గంగా, దౌర్జన్యంగా భూములు కబ్జా చేసిన భూబకాసురుడు ఈ అబద్ధాల పుట్ట అగ్గిపెట్ట హరీష్ రావు. ఈయన నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు బూతులు మాట్లాడే హరీష్ రావు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. గత 10 ఏళ్ళు స్థిరంగా నీతులు మాట్లాడిన హరీష్ రావు ఇప్పుడు భగవద్గీతలోని పాఠాలు పఠిస్తూ ఉన్నాడు. 2004 నుంచి 2014 వరకు ఏ లెక్క ఉండే, 2014 నుంచి 2020 ఏ లెక్క ఉన్నారు మీరు? ఫామ్ హౌజులు మీ ఇంటికే, గెస్ట్ హౌస్లు మీకే, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విల్లాలు మీవే, కొన్ని 100 కోట్ల కమర్షియల్ బిట్లు కూడా మీవే 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 భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిర్రు, ఆర్థిక శాఖగా మంత్రి పనిచేసిర్రు. ఇప్పుడేమో నీతులు మాట్లాడుతూ ఉన్నాం. లెక్కలు తీయాలి, ప్రభుత్వాన్ని విన్నపించుకుంటాం, లెక్కలు తీయాలి. 2014 నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా, 2018 నుంచి అదేవిధంగా శాఖ మంత్రిగా పనిచేటువంటి హరీష్ రావు, దుర్గాత్మకమైనటువంటి హరీష్ రావు నీ లెక్కలు తీయాలి. నీ మామ తర్వాత ఏదైనా భాగం ఉందంటే అది నీదే. ఆటబొమ్మ కేటీఆర్ నథింగ్. ఇప్పుడు కేటీఆర్ మాటల్లో తూటాలు పెడతా తప్ప హరీష్ రావు రాజకీయం ముందు కేటీఆర్ అనే వ్యక్తి ఒక చిట్టుకెట్ట చీమలాగా నిజం చెప్తా ఉన్నాం. అగ్గిపెట్ట రూపంలో ఉన్న అబద్ధాల పుట్ట హరీష్ రావు గారు గత 10 సంవత్సరాలు మీ శాఖలను అవినీతిని బయట పెడితే మొట్టమొదటిగా జైలుకు పోవాల్సిన వ్యక్తివి నువ్వే. కపట నాటక సూత్ర వేషధారుడు, అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడిన వ్యక్తి, అబద్ధాలు తప్ప నిజం మాట్లాడిన వ్యక్తి. నిజం మాట్లాడితే హరీష్ రావు తల 1000 ముక్కలు అవుతుందని తెలిసినటువంటి వ్యక్తి. హరీష్ రావు ఒక రాజకీయ వ్యభిచారి.
హరీష్ రావు లాంటి దుర్మార్గుడు వెతికినా దొరకడు, చూసినా కనబడడు. బీజేపీతోని ములాఖాత్ చేసింది హరీష్ రావు. అందుకే అంటున్నా రాజకీయ వ్యభిచారి అని. రఘునందన్ రావు గెలవడానికి కారణం ఎవరు మెదక్లో? ఇదే హరీష్ రావు. అటు గజ్వేల్లో అటు సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీకి బాజాప్తగా బీజేపీకి ఓటేయమని చెప్పినట్టు దుర్మార్గుడు ఈ హరీష్ రావే. రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారానికి కర్త కర్మ ఆధార్ కార్డు ఉంటే అది హరీష్ రావే. బీజేపీతోని భవిష్యత్తులో పొత్తు పెట్టే కారణం కూడా హరీష్ రావే. వీరు మాట్లాడతారు ముఖ్యమంత్రి గురించి. 6 అడుగుల బుల్లెట్ అంటారు. ఆ బుల్లెట్ పేలదు. ఎవరిపైన పేలాలే? పోయింది మీ మామ మీద పేలు, మీ మామ కొడుకు మీద పేలు, మీ మామ సడ్డకు కొడుకు మీద పోయి పేలు. 6 అడుగుల బుల్లెట్ అగ్గిపెట్టో